వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు: ఒక్కో వ్యక్తికి ఒక్క ఓటు హక్కు రక్షిస్తాం, ఓట్ చోరీకి కొత్త ఆయుధం. పాకిస్తాన్లో వరదలు, 220 మందికి పైగా మృతి. కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం, రథానికి విద్యుత్ తీగలు తగిలి 5గురు మృతి. భాజపా ఎన్నికల సంఘం కలయిక వల్ల బహుజనులు మరియు పేదలు శిక్షించబడుతున్నారు. మన సైనికులకు ఉపశమనం లభించలేదని రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల జాబితా ఎస్ఐఆర్ అనేది ఓట్ చోరీకి కొత్త ఆయుధమని, ఒక వ్యక్తి ఒక్క ఓటు సూత్రాన్ని రక్షించేందుకు తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఆయన వాట్సాప్ ఛానల్లో ఒక పోస్ట్ చేస్తూ, గత లోక్సభ ఎన్నికల్లో ఓట్లు వేసిన ఎస్ఐఆర్ కారణంగా తమ పేర్లు తొలగించబడ్డ బీహార్ ప్రజలను కలిశానని చెప్పారు. ఈ భేటీ ఆదివారం ససారాంలో ప్రారంభమైన ఆయన ఓట్ అధికార యాత్రలో జరిగింది. ఎస్ఐఆర్ అనేది ఓటు దొంగతనానికి కొత్త ఆయుధం. యాదృచ్ఛికంగా ఈ ఫోటోలో నా పక్కన ఉన్నవారు ఈ దొంగతనానికి సజీవ సాక్ష్యాలు అని రాహుల్ గాంధీ అన్నారు. వీళ్లంతా 2024 లోక్సభ ఎన్నికల్లో ఓటు వేశారు. కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి వారి గుర్తింపు, వారి ఉనికి భారత ప్రజాస్వామ్యంలోనే చెరిపివేశారు అని అన్నారు. అతను వారిని పరిచయం చేస్తూ, రాజ్మోహన్ సింగ్ 70 ఏళ్లు, రైతు, రిటైర్డ్ సైనికుడు. ఉమ్రావతి దేవి 30 సంవత్సరాలు, దళిత కూలీ. ధంజయ్ కుమార్ బింద్ 30 సంవత్సరాలు, వెనుకబడిన వర్గం. కూలీ సీతాదేవి 40 సంవత్సరాలు, మహిళ. మాజీ ఎంజీఎన్ఆర్ఈజీఏ కూలీ రాజుదేవి 50 సంవత్సరాలు, వెనుకబడిన వర్గం. కూలీ ముహమ్మద్ అన్సారీ 52 సంవత్సరాలు, మైనారిటీ కూలీ. భాజపా ఎన్నికల సంఘం కలయిక కారణంగా వీరు శిక్షించబడుతున్నారు. వీరి పాపం ఏమిటి? బహుజనులు కావడం, పేదలు కావడం. మన సైనికులకే ఉపశమనం లేదు అని ఆయన అన్నారు. ఇకపై వీరికి ఓటు ఉండదు, గుర్తింపు ఉండదు, హక్కులు ఉండవు అని గాంధీ వ్యాఖ్యానించారు. సామాజిక వివక్ష, ఆర్థిక పరిస్థితుల కారణంగా వారు వ్యవస్థ కుట్రకు ఎదురు నిలబడలేరు. కానీ మేము వారితో నిలబడి ఒక్క వ్యక్తి ఒక్క ఓటు అనే ప్రాథమిక హక్కును కాపాడతాము అని ఆయన అన్నారు. ఇది హక్కుల ప్రశ్న, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ప్రశ్న. దానిని ఏ పరిస్థితుల్లోనూ నశింపనివ్వము అని స్పష్టం చేశారు. ఇక రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముఖేష్ సహాని కలిసి దేవకొండ సూర్య మందిరంలో ప్రార్థనలు చేశారు. ఓటర్ అధికార యాత్ర 2వ రోజున ఇది జరిగింది. కుటుంబా నుండి బయలుదేరిన ఈ యాత్ర సోమవారం సాయంత్రం గయకు చేరుకోనుంది. ససారాం నుండి 1300 కిలోమీటర్లు ఓటర్ అధికార యాత్ర ప్రారంభించిన గాంధీ, ఎన్నికల సంఘం భాజపా కలయికలో ఎన్నికలు దొంగిలించబడ్డాయని ఆరోపించారు. ఈ కొత్త కుట్రను విఫలం చేస్తాం, బీహార్ ఎన్నికలను దొంగిలించనివ్వము అని స్పష్టం చేశారు. 16 రోజుల తర్వాత ఈ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో భారీ సభతో ముగుస్తుంది. ఈ యాత్రను నడకతో పాటు వాహన ప్రయాణం అనగా హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ముందు జరిగిన మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ జోడో న్యాయ యాత్ర మాదిరిగానే ఇది సాగుతుంది. ఈ యాత్ర ఔరంగాబాద్, గయా, నవాదా, నలంద, శేఖపురా, లక్ష్మీసరాయ్, ముంగేర్, భగల్పూర్, కటిపూర్, పూర్నియా, అరారియా, సుఫావ్, మధుబని, దర్భంగా, సీతమడి, ఈస్ట్ చంపారన్, వెస్ట్ చంపారన్, గోపాల్గంజ్, సివాన్, చపారా, ఆరా జిల్లాల గుండా ప్రయాణిస్తుంది. మన దేశంలోనే కాదు, పక్కనే ఉన్న మన శత్రుదేశమైన పాకిస్తాన్ను కూడా వరదలు వదలడం లేదు. ఇప్పటి మన దేశంలో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. తాజాగా పాకిస్తాన్లో పలుచోట్ల క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీంతో పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సీలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో 220 మందికి పైగా మృతి చెందినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు ఈ వరదల్లో పలువురు గాయపడ్డారు, మరికొందరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సీలోని లోయర్-దిర్, బజౌర్, అబోటాబాద్, జబ్రారీతో సహా పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. వర్షాల ధాటికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ జల విలయంతో ఈ విధ్వంసం జరిగినట్లు తెలుస్తుంది. ఆ ప్రాంతాల్లో పరిస్థితి భయంకరంగా ఉంది. మరణాల సంఖ్య ఊహకు అదనంగా ఉంటుందని భయపడుతున్నారు. వరదల కారణంగా పదుల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి, మరికొన్ని నీటితో కొట్టుకుపోయాయి. పలువురు ఇల్లు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సీ మొత్తం పర్వతాలు, లోయలు అచ్చం జమ్మూ కాశ్మీర్ను పోలి ఉంటుంది. దీంతో అక్కడ వర్షాలకు ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా వరద ధాటికి వంతెనలు సైతం కొట్టుకుపోవడంతో బాధితులకు సహాయక చర్యలు అందించడంలో జాప్యం జరుగుతుంది. ఇక పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని బల్దిస్తాన్ హైవే సహా పలు రహదారులు జల దిగ్బంధంలో ఉన్నాయి. నీరు తగ్గితే గానీ అక్కడి పరిస్థితిని అంచనా వేయలేమంటోంది అక్కడి ప్రభుత్వం.
రామంతపూర్లో ఆదివారం అర్ధరాత్రి కృష్ణాష్టమి సంబరాలు తీవ్ర విషాదానికి దారితీశాయి. గోఖలే నగర్ ప్రాంతంలో నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి ఊరేగింపు సమయంలో రథం ఎత్తైన విద్యుత్ తీగలకు తగలడంతో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్కు గురైన 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరొక 4 తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణాష్టమి శోభాయాత్రలో భాగంగా రథం మరమ్మతుకు గురికావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకువెళ్లారు. అదే సమయంలో రథం పై భాగం ఎలక్ట్రిక్ వైర్లను తాకింది. ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో రథాన్ని లాగుతున్న 9 మంది యువకులు షాక్ కొట్టడంతో దూరంగా ఎగిరిపడిపోయారు. ఈ ఘటనతో ఈ ప్రమాదం ఊరేగింపు ప్రాంతం ఒక్కసారిగా కలకలం రేపింది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే 5 పరిస్థితి అప్పటికే విషమించడంతో వైద్యులు వారు మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతి చెందిన వారిలో కృష్ణ యాదవ్ 21 సంవత్సరాలు, సురేష్ యాదవ్ 34 సంవత్సరాలు, శ్రీకాంత్ రెడ్డి 35, రుద్ర వికాస్ 39, రాజేందర్ రెడ్డి 40 సంవత్సరాలు. వారి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన నలుగురిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నారని సమాచారం. ప్రస్తుతానికి వారందరికీ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.